జీఎస్టీ యాంటీ ప్రాఫిటరింగ్ డివిజన్ ఏం చేసిందంటే మన థియేటర్లు ఉన్నాయి కొన్ని వాటి మీద ఫైన్ అయితే వేసింది. వాళ్ళకి పెనాల్టీ లాగా వేశారు. 1.7 CR 1,70,00,000 రూపాయలు పెనాల్టీ వేసి ఈ డబ్బులు మొత్తాన్ని తెలంగాణ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కి ఇవ్వాలని చెప్పారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా 2019లో కొద్ది జీఎస్టీ రేట్స్ అయితే కట్ చేశారు. నార్మల్గా టికెట్స్ 100 రూపాయల కంటే తక్కువ ఉంది అనుకోండి, జీఎస్టీ 18% ఉండేది 2019లో, దాన్ని 12% తగ్గించారు. 100 రూపాయల పైన టికెట్ ఉంటే జీఎస్టీ 28% ఉండేది, దాన్ని 18% తగ్గించారు. కాకపోతే కొన్ని థియేటర్స్ ఏం చేసినాయంటే జీఎస్టీ రేట్స్ తగ్గినాయి కాబట్టి టికెట్ రేట్ తగ్గకుండా టికెట్ బేస్ ప్రైస్ పెంచేసి దానిపైన ఈ తగ్గిన జీఎస్టీ అప్లై చేసి ఇంత ముందున్న ప్రైజెస్ కి టికెట్ నమ్మారనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళ మీద పెనాల్టీ అయితే వేస్తున్నారు. ఏ థియేటర్స్ ఉన్నాయంటే ఈ లిస్ట్ లో ఏఎంబి సినిమాస్ ఉంది. ఏఎంబి సినిమాస్ మెజారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఏఎంబి సినిమాస్ 1.1 CR ఉంది. తర్వాత జ్యోతి థియేటర్ అని చెప్పేసి ఉంది 19.8 lakh. తర్వాత భ్రమరాంబ థియేటర్ 11.8 lakh. నెక్స్ట్ ఏఎస్ఆర్ సినిమాస్, కుమార్ థియేటర్ అని కొన్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ 9 lakh 2 lakh అట్లా అయితే ఉన్నాయి. మొత్తం కలిపి అయితే 1,70,00,000 అందరూ కలిసి తెలంగాణ